పౌరాణికంలో ఉన్న దుష్ట పాత్రలు అన్ని జగన్లో ఉన్నాయన్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. జగన్ పాలన అంతా విధ్వంసం, ప్రత్యర్థుల అణిచివేతగానే సాగిందన్నారు. భీమిలి సభలో జగన్ అన్ని అవాస్తవాలు మాట్లాడారని ఆయన అన్నారు. నవరత్నాలతో కలిపి 730 హామీలు ఇచ్చారని, అందులో కేవలం 15% హామీలే అమలు చేశారని గంటా శ్రీనివాసరావు చెప్పారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేసిన చెల్లి తల్లిని జగన్ బయటకు పంపేశారన్నారు. భీమిలి నియోజకవర్గం ఒక సభ, ఆ సభకు కూడా సిద్ధమని పేరు పెట్టి అనేక రకాల అవాస్తవాలు, కలబుల కబుర్లు ఇవన్నీ చెప్తూ తనకు తాను ఒక అర్జునుడిగా, ఇది ఒక కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహం, నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అని చెప్పి ఆయనకు చెప్పుకొని ఇవన్నీ చేశాను నేను, కాబట్టి మీరే నా సైన్యంగా ఉండాలి, మీరందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన ఇతర ఈ కాంబినేషన్లో వస్తున్నందరినీ కూడా ఓడించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పని ఒక పిలుపుచ్చాడు. ఆ మీటింగ్ అయిన తర్వాత పొలిటికల్ పార్టీసే కాదు, పబ్లిక్లో కూడా రకరకాలుగా చర్చించుకుంటా ఉన్నారు. నేను మీటింగ్ అయిన తర్వాత కొంతమంది మామూలుగా మాట్లాడాను, ఏంటయ్యా సిద్ధం ఎలా ఉంది, ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు వేస్తున్న సెటైర్లు అవన్నీ విన్న తర్వాత ఒకసారి నాకు 2019 ఎన్నికలకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఉన్నాయో, అంతకుముందు ఆయన చేసిన పాదయాత్రలో చెప్పిన వాగ్దానాలు ఉన్నాయో, మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలు ఉన్నాయో, అవన్నీ కూడా ఒక్కసారి రివైండ్ చేసుకోవాల్సిన అవసరం అనిపించింది.